చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనములో దేవుని లేఖనములో పరిశుద్ధుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు ద్వారా దేవుడు చక్కటి మాటను బయలుపరుచున్నాడు. ఏమిటంటే, ఇదిగో మనకు చదవబడిన లేఖనములో సమస్తము తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి అని నేను అన్నట్లుగా అందరూ అనండి, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, చదవబడిన లేఖనములో మన శరీరము, యేసయ్య శరీరం, రెండు శరీరాలు కనబడుతుంది ఇక్కడ. మన శరీరము, యేసయ్య శరీరం. అపోస్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి తెలియజేస్తున్నటువంటి చక్కటి వర్తమానం ఏమిటంటే, మన శరీరం అనగా మానవ శరీరం అనగా నా శరీరం కావచ్చు, మీ శరీరం కావచ్చు, ఎవరి శరీరం అయినా ఈ ప్రార్థనలోకి భవించిన ప్రతి వారి శరీరములు ఎలాంటివి అంటే దీన శరీరములు. మన శరీరం ఎలాంటిది? దీన శరీరం. మన శరీరములో ఏం కనబడుతుంది అంటే దీనత్వము. అందుగురించే మన శరీరాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ శరీరముకు కొంచెం ఏదైనా ఆటంకం జరగగానే వెంటనే ఏమైపోతుంది? బలహీనమవుతుంది. ఒక రోజంతా ఆహారం పట్టకుంటే మన శరీరం ఏమైపోతుంది? కృంగిపోతుంది, నీరసించిపోతుంది. ఒక్కసారి అనుకోకుండా నువ్వు ఎంతో బలవంతుమైనప్పటికీ నీవుకు చిన్న జ్వరం వస్తే ఏమవుతుంది? బలహీనమవుతుంది. దీనత్వం అంటే బలహీనం. ఈ శరీరము ఆకృతి ఎంత బలంగా ఉన్నా, ఎంత బలవంతునివైనా, ఎంత బలిష్ఠునివైనా ఏదైనా నీకు సంభవిస్తే వెంటనే నీ శరీరం ఏమవుతుంది అంటే బలహీనమైపోతుంది. అంటే మానవుడి శరీరం ఎలాంటిది అంటే దీన శరీరం. మన శరీరము దీనత్వం కలిగింది. అందుగురించే అప్పుడే మన శరీరం సంతోషపడుతుంది, అప్పుడే మన శరీరము బలహీనమవుతుంది. కాబట్టి ఈ దీన శరీరం అని పిలువబడుతున్నటువంటి మన శరీరాన్ని, ఈ మట్టి శరీరాన్ని దేవుడు మహిమ కలిగిన శరీరముగా మార్చుట కొరకు తనతో అంటుకట్టుకున్నట్లుగా ఈ వచనములో మనం చదువుకున్నాం. ఏమనుంది? ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చెను. సృష్టి ఆరంభములో దేవాది దేవుడు భూమి మీద మానవుని సృజించే వేళ మొదటి మానవుని పిలువబడుతున్నటువంటి ఆదామును దేవుడు చేసినప్పుడు ఏమన్నాడంటే, మన పోలిక చొప్పున మన రూపంలో నరులను చేయుదుము రండి అన్నాడు. ఇప్పుడు దేవుడు మానవుని ఏ రూపంలో చేశాడు అంటే దేవుని రూపంలో చేశాడు. స్త్రీని కాదు, పురుషుణ్ణి. అందరు వినండి, పురుషుణ్ణి దేవుడు తన స్వరూపంలో చేశాడు. దేవుడు ఎలాగుంటాడు అని మీ అందరికి డౌట్ రావచ్చు. మనం బయట చూస్తున్నట్లుగా ఉంటాడా? అనేక ఆకారాలు ఉంటాయా దేవునికి? ఎన్ని రకాలుగా ఉంటాడు దేవుడు అంటే బైబిల్ చెప్తుంది, దేవుడు ఎట్లుంటాడో మనం అట్లుంటాం, మనం ఎట్లున్నామో దేవుడు అట్లుంటాడు. మనకి ఎట్లా 2 కళ్ళు ఉన్నాయి, ఆయన గంతే 2 కళ్ళు ఉంటాయి. మనకి ఎట్లా 2 చెవులు ఉన్నాయి, ఆయన గంతే 2 చెవులు ఉంటాయి. మనకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నట్లుగా ఆయనకు కూడా అంతే ఉంటాయి. మనకు కొర్రలు ఉన్నట్లే ఉంటాయి. అంటే ఇంచుమించుగా మగవారి అంటే పురుషులు ఎలాగున్నారో యేసు దేవుడు కూడా అలాగే ఉన్నాడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మానవుని లాగానే ఉన్నాడు. ఆయన పోలికలోనే మనల్ని చేశాడు. చేసి దేవుడు భూమి మీద మానవుడు సృజించిన తర్వాత మానవుడు పాపము చేసి, పొరపాటు చేసి, తప్పు చేసి దేవుని చేత చేయబడినటువంటి ఆ మహిమ కలిగిన శరీరము మానవుడు బలహీనత చేత దీన శరీరముగా మార్చబడ్డది. దేవుడు ఆదామును చేసినప్పుడు, నేను చాలాసార్లు చెప్తున్నాను, మరలా కూడా చెప్తాను, ఆదామును చేసినప్పుడు ఆదాము తల్లి గర్భములో నుండి రాలే. అంటే ఆదాముకు తల్లి గర్భం అనేది తెలియదు. ఆదామును దేవుడు చేసినప్పుడు ఆదాముకు బాల్య దశ అనేది కూడా తెలియదు. చిన్న పిల్లలాగా దేవుడు సృజించలేదు. ఒక మంచి యవన ప్రాయం లాగా ఉన్నటువంటి వ్యక్తి లాగానే దేవుడు
సృజించాడు. అలాంటి వ్యక్తిగా దేవుడు బలవంతునిగా ఆదామును చేసినప్పుడు ఆదాము దీన శరీరము, ఆదాము యొక్క మహిమ కలిగిన శరీరము పాపములో పడిపోయి దీన శరీరంగా మార్చబడ్డది. ఆదాములో నుండి వచ్చిన ప్రతి మానవులు, అంటే భూమి మీద ఉత్పత్తి అయినటువంటి సమస్త జీవులుగా పిలువబడుతున్నటువంటి సమస్త మానవులు కూడా ఇప్పుడు మానవ శరీరము మహిమ కలిగిన శరీరం పోయి దీన శరీరంగా మార్చబడ్డది. అంటే మన శరీరంలో ఏమున్నది అంటే దీనత్వం కనబడుతుంది. మన శరీరం పెద్ద బలమైనది ఏం కాదు. మొన్న కొన్నిసార్లు నేను చూస్తాను, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వెయిట్ వచ్చేసి ఒక క్వింటల్ 50 కిలోలు, క్వింటల్ 70 కిలోలు ఉంటారు. మొన్న రీసెంట్గా సీసీ ఫుటేజ్లో చూస్తే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కండలు ఇంత ఉంటాయి, బలంగా ఉంటారు, ఇట్లా అసలు కొడితే నలుగురు కొడదామన్నట్లు ఉంటారు. కానీ చిన్న హార్ట్ అటాక్ రాగానే కుప్పగొలిపోతారు. మానవ శరీరం ఎలాంటిది అంటే మీదికి ఆడంబరంగా కనబడుతుంది, కానీ ఈ శరీరంలో దీనత్వం ఉంటుంది. మన దీన శరీరాన్ని దేవుడు ఏం చేశాడయ్యా అంటే మన దీన శరీరం తన మహిమ గల శరీరమునకు సమరూపమైన గలదానిగా చేశాడు. అంటే ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ కృపను యేసు ప్రభుల వారి భూమి మీదకి దిగి వచ్చి తిరిగి ఆ కృపను సార్వత్రిక సంఘములో బాలిభాగస్తులై రక్షణ మారుమనసు బాప్తిసాలు పొందిన బిడ్డలకు ఆ ఆధిపత్యాన్ని మరలా తిరిగి ఆ మహిమ కలిగిన శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు మొట్టమొదటిది మానవ శరీరం ఎలాంటిది చెప్పండి? దీన శరీరం. అందరూ రండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువు. 8:10. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృత్యమైనది గాని మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇప్పుడు చూడండి, చదవబడిన లేఖన భాగంలో 2 విషయాలు కనబడ్డాయి. మన శరీరంలో ఏమున్నాయి అంటే మన శరీరంలో పాపం ఉన్నది. అందరూ ఏమున్నది మన శరీరంలో? ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా జన్మ కర్మ పాపముల చేతనే భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు ప్రతి మానవుని శరీరంలో ఏమున్నది అంటే పాపం ఉన్నది. పాపం ఉన్న ప్రతి శరీరము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మృతానికి, అంటే మృతులకు సాదృశ్యంగా ఉంది, అంటే చనిపోటకు సిద్ధంగా ఉన్నట్లుగా కనబడుతుంది. మన శరీరంలో దీన శరీరం అని పిలువబడుతున్నటువంటి మానవ శరీరంలో ఏముంది అంటే పాపము ఏలుబడి చేస్తుంది. పాపము లేని శరీరం అంటూ ఈ భూమి మీద లేదు. పాపము లేని శరీరం అంటూ భూమి మీద లేదండి. ఏ కులములో, ఏ మతములో, ఏ గ్రామములో, ఏ వంశములో, ఎంత ఉన్నత హోదాలో పుట్టినా, ఎంత దీన స్థితిలో పుట్టినా ప్రతి మానవుని శరీరంలో ఏలుబడి చేస్తుంది ఏదన్నా ఉన్నదంటే అది పాపము. పాపము మరణాన్ని తీసుకొచ్చింది. పాపము ద్వారా మానవుని శరీరము పతనమైపోతుంది. మన శరీరము పాపము ఏలుబడి చేసి ఈ శరీరంలో అనేక విధాలైనటువంటి రోగాలు, ఈ శరీరంలో అనేక విధాలైనటువంటి శాప సంబంధమైనటువంటి కార్యాలు, పాపము ఎప్పుడైతే మానవుని శరీరంలోనికి వచ్చేసిందో మానవ శరీరం మహిమ కలిగిన శరీరము పాప శరీరకంగా మార్చబడ్డది. ఇప్పుడు మన శరీరము పాపానికి, మృతికి, అలాగనే దీనత్వానికి అలాగున్న నశించిపోతున్న మన శరీరాన్ని ఆ దేవుడు మహిమ కలిగిన శరీరం చేయడం కొరకు, ఆయన సమరూపమైన దానిగా చేయడం కొరకు యేసయ్య భూమి మీదకి దిగి వచ్చి తను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు నీలో పాపము ఎవరికైనా లేదా లేకుండా వచ్చి రౌతేయండి అంటే అక్కడ అందరూ కూడా వెనకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం లేని శరీరం ఉన్న వాళ్ళు అందరు చేతే హల్లెలూయా చెప్పండి. అందరి శరీరంలో పాపం ఉంది, ఏ డౌట్ లేదు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుని శరీరంలో ఏముందమ్మా? పాపం ఉంది. మన శరీరంలో పాపం. అందు గురించి మనం చాలాసార్లు మన శరీరం కొరకు ఆలోచిస్తే శరీరము ప్రార్థన చేయండి, ఆత్మలో ప్రార్థన చేయండి. శరీరం ఏమంటుంది తెలుసా? వద్దు, పడుకో, వద్దు, అంతసేపు ఉండకు, ఇతడు కాదు అంటది. యేసు ప్రభుతో 3 శిష్యులు గెత్సెమనే స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వాళ్ళని ప్రార్థన చేయమంటే శిష్యులు ఏం చేస్తారు? కొనికి నిద్రపోతే దేవుడు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయడం ఆత్మ సిద్ధమే కానీ శరీరము అంటే మన శరీరంలో ఏమున్నది? బలహీనతలు ఉన్నాయి. అందుగురించే మీరు చేద్దాం అనుకున్నది చేయలేకపోతా ఉంటారు. చాలాసార్లు మీరు ఇంటికి వెళ్ళినాక ఇక్కడ వాక్యం అంతా తిని భక్తి ఉందాం అనుకుంటారు, మీ చూపులను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటారు, మీ నోటిని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటారు,
మీరు ఇంటికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉందాం అనుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళినాక అలా చేయలేకపోతా ఉంటారు. కారణం ఏంటిదంటే శరీరంలో పాపం అనే బీజం విత్తబడింది. ఈ పాపం అనే బీజం ఎవరినైతే వెంబడిస్తూ ఉంటుందో వాళ్ళు ఆత్మీయ స్థితిలో సరిగ్గా నిలబడలేరు, సరిగ్గా దేవుని సన్నిధిలో శరీరాన్ని నల్లగొట్టలేరు, సరిగ్గా దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా జీవించలేరు. ఎందుకంటే వారి శరీరంలో పాపం అనే బీజం, పాపం అనేటువంటి శాప సంబంధమైన సాతాను కార్యాలతో కూడుకున్నటువంటివి శరీరంలో ఏలుబడి చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా శరీరాన్ని సంతోషపెట్టే వ్యక్తులుగానే ఉంటారు, కానీ దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండరు. ఈరోజు ఎంతమంది మీరు ఇంటి దగ్గర దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా ఉన్నారు? ఎంతమంది మీ శరీరాన్ని నల్లగొట్టుకుంటూ ఉన్నారు? ఎంతమంది శరీరం నలిగిపోతా ఉంది? ఈరోజు మిమ్మల్ని మీరు విమర్శించుకోవాలి. మీ శరీరంలో పాపం ఏలుబడి చేస్తే పరిశుద్ధత ఉండలేదు. ఈ శరీరాన్ని చాలా విషయంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము శరీరం ఇది. ఈ శరీరానికి ఏదేదో కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. శరీరం అందు గురించే చాలా సార్లు కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఈ ఘట్టాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఈ ఘట్టంలో చాలా విధాలైనటువంటి కోరికలు, ఆశలు అలాగ ఉప్పొంగుకు వస్తూ ఉంటాయి. శరీరమా కంట్రోల్గా ఉండని, నీ శరీరాన్ని నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఎవరు కంట్రోల్ చేయరు. ఎవరి శరీరాన్ని వారే కంట్రోల్ చేసుకోవాలి. సుఖానికి, సౌఖ్యానికి, శరీరానికి ఎప్పుడు కూడా ఆధిక్యత ఇవ్వకూడదు. దేవుని సన్నిధిలో నలిగిపోవడం కొరకు ఇష్టపడాలి. ఇప్పుడు పాప శరీరము, దీన శరీరము, బలహీన శరీరము, ఇలాంటి శరీరం కలిగిన మనలను మీరందరూ అనుకోవాలి, నన్ను అందరూ అనండి, ఇలాంటి పరిస్థితి కలిగిన నన్ను నా దేవుడు తన మహిమ కలిగిన శరీరానికి సమరూపము గల దానిగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఆయన శరీరానికి సమరూపమైన గలదానిగా చేశాడు. అంటే దాన్ని మనం ఆలోచిస్తే యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాల వరకు తన తండ్రి ఇంట అనగా యోసేపు ఇంట్లో ఉండి వడ్లవాని పని చేశాడు. ఏ రోజు కూడా సుఖంగా తినుకుంటూ ఆయన ఇంటికాడ కూర్చోలేదు. ఆయన ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు. ప్రతి దినం కష్టపడి పని చేశాడు. తర్వాత 3.5 సంవత్సరాల్లో సేవ పిలుపొందుకొని సేవకు వచ్చాడు. సేవ ఆరంభంలోనే 40 దినములు ఉపవాస ప్రార్థన చేసి శరీరాన్ని నల్లగొట్టాడు. అలాగున సేవ ఆరంభం నుండి మహిమలో చేర్చబడేంత వరకు రాత్రంతా ప్రార్థన చేశాడు, పొద్దంతా సువార్తను ప్రకటించాడు. అలాంటి మహిమ కలిగిన శరీరం కలిగిన యేసయ్య శరీరానికి సమరూపము గలదానిగా మన శరీరం యోగ్యమైనదేనా? మనం ఆలోచిస్తే ఆ యోగ్యత మనకుందా? అలాంటి మహిమ కలిగిన శరీరం యొక్క ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఆ భాగ్యం మనం పొందుకోగలిగినంత యోగ్యులుగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఒకసారి మనల్ని మనమే సరి చేసుకోవాలి. మరి ఈ పాపం ఉన్న ఈ శరీరం, మృతమైన ఈ శరీరం, దీనతో కలిగిన ఈ శరీరాన్ని నా దేవుడు ఏం చేశాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవల్లని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడు అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఇద్దరు ఎవరంటే, ఒకటేమో యూదులు, ఇజ్రాయేల్ అని పిలువబడుతున్న ప్రజలు, రెండు అన్ని జనులు. ఇప్పుడు వారిలో కావచ్చు, మనలో కావచ్చు, ఏమున్నది అంటే శరీరంలో పాపం ఉన్నది. ఈ పాపమును పోగొట్టుట కొరకు యేసు ఈ భూమి మీదకి దిగి వచ్చి శిలువ త్యాగం, శిలువ యాగం, శిలువ యజ్ఞములు చేసి ఆయన మన కొరకు తన శరీరాన్ని అర్పించుకున్నాడు. అందు గురించి మనం గమనిస్తే గుడ్ ఫ్రైడే టైంలో వాక్యం చెప్తున్నప్పుడు చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటాం. మానవ శరీరము పరిశుద్ధపరచబడుట కొరకు యేసయ్య శరీరం అంతా కూడా చింద్రవంద్రం అయిపోయింది. తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కెలో బల్లెం పోటు, ఒకటి తక్కువ 30 కొరడా దెబ్బలు. ఆయనను కొడితే శరీరం అంతా కూడా రక్తధారలైపోయింది. మానవ శరీరములో ఉన్న పాపము పోవుట కొరకు యేసయ్య శరీరం నలగొట్టబడవలసి వచ్చింది. యేసయ్య శరీరం మీద శిక్ష పడింది. యేసయ్య శిలువ త్యాగము చేసి మన పాప శరీరాన్ని మహిమ కలిగిన శరీరముగా మార్చడం కొరకు యేసయ్య మన పాపం అంతా కూడా ఆయన మీదకి తీసుకున్నాడు. అది ఎట్లెళ్ళిందయ్య అంటే ఒక రాడులాగా వెళ్ళింది. అది ఎట్లెళ్ళిందయ్య అంటే అదొక ముండ్ల కిరీటం లాగా వెళ్ళింది. అది ఎట్లెళ్ళిందయ్య మన పాపం అంటే ఒక కొరడాలాగా వెళ్ళింది. అలాంటి భయంకరమైనటువంటి సిలువ అనే భారంలాగా వెళ్ళిపోయింది మన పాపం అంతా కూడా. ఆయన దాన్ని మోసి ఇప్పుడు ఈ పాప శరీరము, ఈ దీన శరీరము, ఇదిగో బలహీనమైన ఈ శరీరాన్ని యేసయ్య రేపు ఆయన రాకడలో నిలబెట్టుకున్నట్లుగా ఆ సిలువ త్యాగము చేసి మన శరీరం అర్పించబడలే, యేసయ్యని మన కొరకు అర్పించబడి మన శరీరాన్ని మహిమ కలిగిన శరీరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 చదువు.
యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి మంది స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్య శరీరము ఒక్కసారి అర్పించబడడాన్ని బట్టి ఇప్పుడు మన పాప శరీరము ఏమైంది అంటే పరిశుద్ధపరచబడ్డది. ఇప్పుడు రక్షణ మారు మనసు బాప్తిసాలు పొందిన బిడ్డలందరూ కూడా రొట్టెలో చేయి వేస్తున్న వారు ఏమొస్తుంది అయ్యా నీ శరీరానికి అంటే పరిశుద్ధత వస్తుంది. దానికి కారణం ఎవరు? యేసయ్య తన శరీరాన్ని అర్పించుకున్నాడు. ఆయన ఒక్కసారి భూమి మీదకి వచ్చి తను తాను అర్పించుకోవడాన్ని బట్టి మానవ శరీరానికి పరిశుద్ధత వచ్చింది. మానవ శరీరంలో ఏర్పడి చేస్తున్న పాపం అనే ముళ్ళు విరిగిపోయింది. మానవుని శరీరంలో ఏర్పడి చేస్తున్న మృతమైన స్థితి కూడా కొట్టివేయబడింది. ఇప్పుడు మానవుని శరీరానికి పరిశుద్ధత స్వతంత్రించుకోగలిగిన ఏకైక మార్గం ఏమిటంటే సిలువనే. యేసయ్య శరీరమే, యేసయ్య త్యాగము యాగమే. నీ శరీరములో జన్మ కర్మ పాపముల యొక్క క్రియలన్నీ కూడా తొలగిపోయి నీవు పరిశుద్ధపరచబడాలి అంటే యేసయ్య దగ్గర నువ్వు లొంగిపోవలసిందే. యేసయ్యకు నీ శరీరాన్ని అప్పగించుకోవాల్సిందే. చూడండి బిడ్డలారా, ఒక బాధ కలిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుకోక ముందుకు నీ ఇష్టానుసారంగా బ్రతికే కావచ్చు, అప్పుడు నీ రహస్యమైన జీవితం నీకే తెలుసు. పాస్టర్ గారు ఏ రోజు కూడా నీ రహస్యమైన జీవితాన్ని అడిగి నీ బాప్తిసం ఇయ్యలేదు. నిన్ను హెచ్చరిక చేశాడు, నీ బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం అయితే పొందావు, పొందిన వెంటనే రొట్టెలో చేయి వేసిన వెంటనే నా దేవుడు నీకు పరిశుద్ధతని ఇచ్చాడు. ఇచ్చిన పరిశుద్ధతను ఎంతగా నువ్వు కాపాడుకుంటున్నావు, నీ శరీరంలో ఎంతగా నువ్వు పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతూ ఉన్నావు, కంట్రోల్ చేసుకుంటూ ఉన్నావా? నీ శరీరము నీ ప్రాణాత్మ దేహాలను దేవుడి చిత్తానుసారమైన పాత్రగా పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉన్నవా? లేకుంటే నీ ఇష్టానుసారంగా జీవించి ఏదో వెళ్తున్నానంటే వెళ్తున్నాను, ప్రభు బలులు పాలు పొందుతున్నా పాలు పొందుతున్నా, ఏదో జీవిస్తున్నావు అంటే జీవిస్తున్నా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా అన్నట్లుగా నీ బ్రతుకు కొనసాగించకూడదు బిడ్డలారా. పాపము చేస్తూ నీ పరిశుద్ధమైన జీవితాన్ని తిరిగి మరలా పతనము చేసుకోకు. భూమి మీద మానవునికి ఆయుష్ ఒక్కసారి ఇవ్వబడ్డది. భూమి మీద మానవునికి మరణం ఒక్కసారి వస్తుంది. ఈ ఆయుష్ ఈ మరణముల మధ్య నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే నీ శరీరం అయిన మహిమ కలిగిన శరీరానికి సమరూపము గల దానిగా మారిపోతుంది. ఒకవేళ నీవు అలా కాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే నీ శరీరము పాపము ద్వారా నశించిపోతుంది. ఎందుకు దేవుడు మనకు పరిశుద్ధమైన శరీరాన్ని ఇచ్చాడు అంటే దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు మీ ఆత్మ జీవము శరీరమును. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి చెప్పండి అమ్మా? మానవ శరీరంలో ఏమేమి ఉన్నాయి? నేను చాలాసార్లు చెప్తా. 3 భాగాలు: ప్రాణ, ఆత్మ, దేహము. దేహము అంటే కనబడేటువంటి ఈ శరీరం. ప్రాణము అంటే మన లోపల ఉన్న రక్తము. ఆత్మ అంటే అది లోపల ఉన్నది. ఆత్మ పోతే వీడు ఉట్టోడు తీసుకుపోయి అన్న పెట్టేసేయరు అంటారు. ఆత్మ లోపలికి వెళ్ళి పోయిందనుకో, పాట పాడతారు చచ్చిపోయినప్పుడు. కుక్క శవంతో సమానమాట. మొన్నటిదాకా మరి సెంటు కొట్టుకున్నావు కదా, మొన్నటిదాకా 1000 బట్టలు వేసినావు కదా, ఎందుకో 10 రోజుల నుంచి అంటే వాడకట్టులు అందరిచి కొడతారు. ఇంతగా పిచ్చికి లేచింది అంటారమ్మా. మన శరీరం అలాంటిదమ్మా. ఈ శరీరానికి ఆగం మనం. ఈ శరీరానికి మనము ఆగం. ఈ శరీరాన్ని పట్టుకొని ఇంకా కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. కలర్ను బట్టి కొంతమంది, హైట్ను బట్టి కొంతమంది, పర్సనాలిటీ బట్టి కొంతమంది, చుట్టూను బట్టి కొంతమంది. ఇదే పిచ్చుతాను నాకు అర్థం కాదు. పుట్టిదే ఈ శరీరం. ఒక్కసారి గాలి పోయిందంటే కథ తీసుకపోయి ఎప్పుడు పెట్టేస్తానంటే చూస్తారు. అర్థమైందమ్మా? పుట్టిదే ఈ శరీరం. మొన్న దైవజనులు మాట్లాడుతూ పుట్టి దోమ కుడితే మనిషి చచ్చిపోతుండు. అమ్మా వింటున్నా మీరు? మనిషి ఎట్లా చనిపోతుండు? దోమ కుడితే చనిపోతుండమ్మా. ఏం బలమైంది అనుకుంటారు మీ శరీరం. మొన్న రీసెంట్గా పల్లె నిజామాబాద్లో కుక్క కరుస్తే చనిపోయి పల్లె నిజామాబాద్లో. కుక్క కరిసినా చనిపోతారు, దోమ కుట్టినా చనిపోతారు, ఈగ కుట్టినా చనిపోతారు. చికెన్ ఇన్ఫెక్షన్ అని ఇంకేంటిది అది, బర్డ్ ఫ్లూ అని ఏదో చిన్న చిన్న వాటికి మానవుని పెద్ద
బలమైంది అనుకుంటారేంటి మీరు? ఉట్టి ఈ శరీరానికే ఏదో ఉన్నంత కాలము భక్తిని కాపాడుకొని దేవుడి రాజ్యంలో ఎత్తపడతాం అన్నట్టుగా లేదు. కొన్నిసార్లు మనము అందరు కాదు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ చూసుకొని కూడా విరగలుగుతారు. కొంతమంది కొన్ని విధాలుగా అతిశయపడతా ఉంటారు. నా దేవుడు మన అతిశయాలన్నీ కూడా అంచివేసి మహిమ కలిగిన శరీరం పరిశుద్ధతను ఇచ్చును గాక. చదువు మాట చదువు. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఇప్పుడు చూడండి, ఈ మాటలో ఒక మర్మం ఉన్నది. ఏంటంటే రాకడలో ఎవరు ఎత్తబడతారంటే, ఈ భూమి మీద దైవ సేవకుడు నోరంతా కొట్టుకొని ఒకటికి 10 సార్లు వాక్యాన్ని చెప్పినప్పుడు ఎవరైతే వారి భక్తి జీవితంలో వారి జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో వాళ్ళే ఎత్తబడతారు. అందరు కాదు. ఎత్తబడాలి, పరలోకములు ఉండాలి, నిత్యత్వములు చేరాలి అంటే నీవు భూమి మీద నీ భక్తిని కాపాడుకోవాలి. నేను ఎన్ని వాక్యాలు చెప్పినా బాప్తిజం పొందగానే పరలోకం పోతారని అనుకుంటున్నా? రొట్టెలు చేయైతే పరలోకం దొరుకుతుంది అనుకుంటున్నా? అదంతా నీ పిచ్చి భ్రమ. బాప్తిజం పొందితే రొట్టెలు చేయైతే పరలోకానికి పోతారనేది కాదు బైబిల్ చెప్తుంది. రొట్టెల్లో బాప్తిజము అది ఒక కార్యం మాత్రమే. అస్సలు జీవితం ఏంటిదంటే పరిశుద్ధత. పరిశుద్ధతను కాపాడుకుంటే వీటిని నువ్వు పాటిస్తే అప్పుడు మహిమలు చేర్చబడుతూ. అంతేగాని నీ ఇష్టానుసారంగా బ్రతికి వచ్చేసి రొట్టెలు చేయి వేసినంత మాత్రం పరలోకానికి పోతావా? పోవాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి. ప్రాణాత్మ దేహములను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అప్పుడు రాకడలో ఎత్తబడుతూ. లేకుంటే నేను చెప్పలేను, ఆ మాట నేను అనలే. ఓకే, ఇప్పుడు దీన శరీరాన్ని పరిశుద్ధ శరీరంగా యేసయ్య తన శిలువ మరణం ద్వారా పరిశుద్ధతని ఇచ్చాడు. ఒకటి దీన శరీరం, పాప శరీరం, మృతమైన శరీరం. రెండోది శిలువ మరణం ద్వారా పరిశుద్ధమైన శరీరముగా దేవుడు మనల్ని మార్చాడు. నేను రెండో చెప్పాను, మూడో చెప్తున్నా త్వరతంగా, ఎందుకంటే సమయం లేదని తొందరగా వెళ్ళిపోతున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ చెప్తా, 3వ చెప్తా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27, 5:31 కూడా చదువు. 5:27, 5:31, 32 చదువు. ఇక్కడ కూడా ఒక మర్మం ఉన్నది. మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుకొనగై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు ఇది ఒకటి పాప శరీరం మనది. యేసయ్య శిలువ మరణం ద్వారా మనకు పరిశుద్ధత వచ్చింది. అది రెండో భాగం. ఇది మూడో భాగం ఏంటంటే ఇది సంఘము. అందరూ అనండి, ఏంటిది ఇది? సంఘం కొరకు యేసయ్య ఏం చేసుకున్నాట? మచ్చ డాగు కలంకము లేని ఒక నిర్దోషమైన సంఘం ఉండుట కొరకు యేసయ్య ఈ సంఘం కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. అసలు సంఘం యొక్క సాదృశ్యం ఏమిటి? సంఘములో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటి? సంఘం అనగా ఏమిటి? అందరూ మీరు నా వైపు చూడండి అమ్మా. సంఘం అంటే ఏంటిది అనుకుంటున్నారు అసలు మీరు? ఇప్పుడు మనం ఆరాధిస్తున్న ఈ సంఘం అంటే మీరు ఏమనుకుంటున్నారు? సంఘం కొరకు మీకు తెలియాలి. సంఘం కొరకు మీకు తెలియాలి. 5వ అధ్యాయం 31, 32 అసలు సంఘం ఎట్లా స్థాపించబడ్డది అనేది కొన్ని నేర్చుకుందాం ఈ రోజు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఆదికాండం చెప్తాం. ఆదికాండం 2:21 చదువు. 21 నుంచి 23 వరకు చదువు. ఆదికాండం 2వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదువు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రకటములలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటములను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అయి ఉందురు. ఇప్పుడు ఆదాములో నుండి అవ్వ వచ్చింది. అవ్వ దగ్గరికి వచ్చి ఆదాము అంటున్నాడు, ఇది నరులో నుండి తీయబడ్డది కనుక ఈమె పేరు నారీ అనబడును. ఇప్పుడు ఆదాములో నుండి వచ్చిన ప్రక్కటెముక అవ్వగా మార్చబడ్డది. ఇప్పుడు వారిద్దరు ఏక శరీరము అంటే ఒక శరీరముగా మారిపోయారు. ఇప్పుడు మనం చదువుకునే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ మనకు 5వ అధ్యాయం 31, 32 వచనంలో
ఈ మర్మము గొప్పది. నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మీరు ఒక మాట ఇక్కడ గమనించండి బిడ్డలారా. యేసు ప్రభు సిలువకు వేసినప్పుడు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, పక్కలో చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు. ఆయన చివరిగా ప్రాణం పోయిందా లేదా అని తెలుసుకునేందుకు ఆయన సైనికుడు, అంటే ఆ చేతి కింద ఉన్నటువంటి ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి సైనికుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కర్రను తీసుకొని ఆయన పక్కకు పొడిచినప్పుడు ఆ పక్కలో నుండి నీరు రక్తము ప్రవహించింది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆదాము ప్రక్కటెముక అవ్వ, క్రీస్తు ప్రక్కటెముక సంఘము. క్రీస్తు ప్రక్కటెముక సంఘము. ఏ ఆదాము యొక్క ప్రక్కటెముక అవ్వ అయితే క్రీస్తు ప్రక్కటెముక సంఘము. సంఘం అంటే ఎవరో కాదు, ఆయనలో నుండి వచ్చింది. ఎవరిలో నుండి వచ్చింది సంఘము? యేసు క్రీస్తులో నుండి వచ్చింది. ఒక మానవుని ద్వారా ఈ భూమి మీద క్రైస్తత్వం స్థాపించబడలేదు. ఒక మానవుని ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలు ఈ రోజు కట్టబడలేదు. ఒక మానవుని యొక్క ఆలోచన ద్వారా ఈ భూమి మీద సార్వత్రిక సంఘము నడిపించబడటం లేదు. అది పెంతెకోస్తు సంఘమైనా, అది హెబ్రోను సంఘమైనా, అది మరొక పరిశుద్ధత కలిగిన సంఘమైనా, ఆ సంఘాలన్నీ కూడా క్రీస్తులో నుండి వచ్చాయి. ఆయన పక్కటెముక సంఘము. ఎముక ఏ కలర్ ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. సంఘము పరిశుద్ధంగా ఉండాలి. తెలుపు పరిశుద్ధతను సూచిస్తుంది. ఇప్పుడు యేసయ్య ప్రక్కటెముకలో నుండి వచ్చింది సంఘము. అంటే ఈ సంఘము నీది నాది కాదు, సాక్షాత్తు క్రీస్తుదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుగురించి ఈ సంఘము కొరకు ఆయన ఏం చేశాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడని మనం ఇంత ముందుకు వచ్చిన మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యం 20:28 ఏమంటో తెలుసా? ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని ఉంటుంది. యేసయ్య ఈ సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 చదువు. అయిపోతూ ముగించేస్తాను, ఒక మాట చెప్పి ముగించేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 చదువు. సంఘము అనే శరీరమునకు ఆయన శిరస్సు. వింటురా? సంఘం అనే ఈ శరీరానికి శిరస్సు ఎవరు? మీరు అందరూ వాళ్ళు. ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తుల వారు. శిరస్సు అంటే అర్థం ఏంటి తెలుసా? తలలో నుండే సమస్త బాడీకి సప్లై అవుతుంది. మనకు ఆలోచనలు ఇక్కడనే పుడతాయి. అర్థమైందా? మన అన్ని కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సంఘానికి కూడా శిరస్సు అని పిలువబడుతున్న యేసయ్యలో నుండే వస్తుంది. ఈ రోజు మీకు ఏం కావాలో నా దేవుడు, ఆయన సంఘం కాబట్టి ఆయన తన దాసునికి ఆలోచనలు ఇచ్చి తన నోటికి బూరగా ఉండి నా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సంఘం ఎవరిదంటే నతానియల్ పాస్టర్ కాదు. ఈ సంఘము ఒక వ్యక్తిది కాదు, ఒక డినామినేషన్ది కాదు, ఒక మినిస్ట్రీది కాదు. ఈ సంఘము క్రీస్తుది. ఆయనలో నుండే సంఘానికి సమస్తము బయలుదేరుచున్నవి. ఆయనలో నుండి ఆశీర్వాదాలు వస్తున్నాయి సంఘంలోనికి. ఆయనలో నుండి జీవం వస్తుంది సంఘంలోనికి. ఆయనలో నుండి పరిశుద్ధత వస్తుంది సంఘంలోనికి. ఆయనలో నుండి ఆత్మ వచ్చుచున్నది సంఘంలోనికి. ఆయనలో నుండి స్వస్థత వస్తుంది సంఘంలోనికి. సంఘమంతా కూడా ఆయనదే. ఈ సంఘానికి శిరస్సు ఆయనే కాబట్టి సంఘానికి సమస్తము ఆయనలో నుండి సప్లై అవుతున్నాయి. అందుగురించే ఈ జీవము గల సంఘములోనికి వచ్చిన నీ జీవితము పరిమళిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అంటే నువ్వు ఎవరి వ్యక్తివి? క్రీస్తు శరీరం. నువ్వు ఇప్పుడు ఎవరి శరీరం అమ్మా? యేసయ్య శరీరం. నీవు ఆ శరీరంలో ఒక భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 చదువు. 1:23 చదువు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమవుతుంది. ఆ సంఘము ఆయన. ఇప్పుడు ఈ సంఘం ఎవరిది? ఆయనది. ఈ సంఘానికి శిరస్సు ఆయనే, శరీరం అని పిలువబడుతుంది. ఈ సంఘానికి ఆయనదే. సంఘము అంటేనే యేసు, యేసు అంటేనే సంఘం. తెలుగుగా చాలా మంది మా సంఘము, నా సంఘము, మా డినామినేషన్, మీ డినామినేషన్, మా మినిస్ట్రీ, మీ మినిస్ట్రీ అంటారు. ఏ మినిస్ట్రీ లేదు, అన్ని మినిస్ట్రీలు యేసు మినిస్ట్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతా ఆయనలోనే ఉన్నది. సంఘానికి సమస్తం సప్లై ఆయనలో నుండే వచ్చుచున్నది. అందుగురించి ఆయన యుద్ధకు వచ్చిన ప్రతి ప్రజలు అద్భుతాలు చూస్తూ ఉన్నారు. మనం కూడా చెప్తా ఉంటాం చాలాసార్లు. వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు వేదన పడుతుంటే వెళ్ళి చెప్తాం, ఒకసారి మా చర్చికి రండి
అంటే చర్చ్కి వస్తే ఏంటంటే చర్చి అంటే సంఘము అనేది ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయనలో అన్ని ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో అది ఆయన దగ్గర ఉంది. నీకు ఆశీర్వాదం కావాలన్నా ఆయన దగ్గర ఉంది, నీకు స్వస్థత కావాలన్నా ఆయన దగ్గరనే ఉన్నది, నీకు మేలు కావాలన్నా ఆయన దగ్గర ఉంది, నీ మనసులో సమాధానం లేదు ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే అన్నిటికీ అధిపతి ఆయన, సమాధానములకు అధిపతి, స్వస్థపరచులకు శక్తిమంతుడైన దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, సర్వంతర్యామి అయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనలో నుండి సమస్తం బయలుదేరుచున్నది. సంఘములో నువ్వు అంటుకట్టబడిన వ్యక్తివై ఉంటే సంఘపు యొక్క ఆశీర్వాదాలు అనగా క్రీస్తులో ఉన్న పరిపూర్ణత నీలో పనిచేస్తుంది. అది గురించి ఆరాధనకు వచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చేసి ఆరాధనలో ఉండగలిగిన శక్తిని తప్పించుకొని మీరు పారిపోయి తిరిగితే ఈ మేలులన్నీ నేను దాటిపోతాయి. నేను నా జీవితంలో నేను ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను అంటే యేసయ్యలో ఉన్న సమస్తం, ఆయనలో నుండి సమస్తము అనుగ్రహించబడుతుంది. నువ్వు పొందుకోవాలి అంటే ఆయన దగ్గర ఉన్నది సమస్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోది చెప్పాను, ఒకటి మన శరీరము పాప శరీరము, రెండు ఆ శరీరాన్ని యేసయ్య శిలువ మరణం ద్వారా పరిశుద్ధపరిచి తన శరీరానికి సమరూపం గల దానిగా మార్చాడు. మూడోది మార్చిన ఆ శరీరాన్ని ఆయన సంఘముగా చేసుకున్నాడు. అది ఆయనలో నుండే వచ్చింది ప్రక్కటెముకలాగా. విడిచి భార్యను హత్తుకున్నాడు. ఆయన భార్య అనగా సంఘాన్ని హత్తుకున్నాడు. సంఘం ఆయనకు రాబోతున్న రాకడలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతుంది. ఈ రోజు భూమి మీద ఈ సార్వత్రిక సంఘం ఆయన రాకడ కొరకు వధువుగా సిద్ధపడుతుంది. అందులో నీవు నేను కూడా ఉన్నాము. ఆ మహిమ కలిగిన రాజు రారాజై రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొనే పెళ్లి కుమార్తెలాగా నువ్వు సిద్ధపడాలి. పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కుమార్తెని ఎట్లా పడుతుందో తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చొని పెడతారా? ఏం చేస్తారు? మంచిగా స్నానం చేయించి, మంచిగా మేకప్ వేసి, అమ్మా మంచిగా తెల్ల బట్టలు వేసేసి, మంచిగా అలంకరింపజేసి, అప్పుడు పెళ్లి కూతురు లోపల సంతోషపడుతుంది. అప్పుడు పెళ్లి రోజు హల్లెలూయా అన్నట్టుగా సంతోషపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు. తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చొని పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సంఘం కూడా యేసయ్య రాకడ కొరకు ఈ భూమిని సిద్ధపడుతూ ఉండాలి. నీవు కూడా సిద్ధపడుతూ కలిగి ఉండాలి. తల్లి పొలంలో అన్నట్టుగా బ్రతకకూడదు. ఎప్పుడు కూడా ప్రతి జీవితం కూడా యేసయ్య రాకడ కొరకు హత్తుకునే వ్యక్తిగా ఉండాలి. నేను ఏమత్తుకుంటున్నావో నీకే తెలుసు. ఈరోజు హెచ్చరికలు కొన్ని మాత్రమే చేశాను. కాబట్టి మూడోది సంఘము ఆయన శరీరం. అందరూ అనండి. ఓకే, నాలుగోది చెప్పి ముగించేస్తాం. చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:16. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరం అయి ఉన్నాము. ఇప్పుడు చివరిగా ముగించేస్తాం, వినండి. ఒకటి పాప శరీరము, రెండు పరిశుద్ధమైన శరీరం, మూడు సంఘం అనే శరీరం, అది ఆయనది అని చెప్పాను. నాలుగోది ఇప్పుడు ఈ సంఘములో అనేకులమై ఉన్నాం. ఈ మాట చాలాసార్లు కూడా గుర్తు చేశాను. ఈ సంఘములో మనము అనేకులమై ఉన్నాం. ఇక్కడ ఒకళ్ళము ఒక్కొక్క పరిస్థితుల నుంచి వచ్చిన వారిని, ఒకరు ఉన్నతంగా వచ్చారు, ఒకరు దీనస్థితి నుంచి వచ్చారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒకరు ఒక కులము, ఒకరు ఒక కులము. నువ్వు ఏ వర్గంలో నుంచి వచ్చినా, ఏ కులంలో నుండి వచ్చినా ఇక్కడ మనం అనేకులమై ఉన్నాం. ఎప్పుడైతే ఇక్కడ మనకు వాస్తవికంగా చెప్పాలంటే బయటకు వెళ్తే మనం ఒకరికొకరికి సంబంధం ఉండదు. మన అభిప్రాయాలన్నీ వేరే ఉంటాయి, మన ఆలోచనలు వేరే ఉంటాయి. ఒకరికి నచ్చినట్టుగా ఒకరు అసలు బ్రతకలేరు. కానీ అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనం అందరినీ కూడా యేసయ్య తన రక్తంతో కడిగి తన సంఘంలోనికి తీసుకొని వచ్చి ఆ రొట్టెలో పాలు పొందుట, ఆధిక్యత ఇవ్వడాన్ని బట్టి, రొట్టెలో చేయి వేయడాన్ని బట్టి ఇప్పుడు అందరం కూడా కలిసి ఒక శరీరముగా మార్చబడ్డాం. ఇప్పుడు మనం అందరం కలిసి ఎన్ని శరీరాలము? ఎన్ని శరీరమమ్మా? ఒకటే శరీరం. ఒకటే శరీరం. 4-5 శరీరాలు అనుకోకూడదు, ఒకటే శరీరం. ఇప్పుడు నాది ఒక శరీరం ఉంది. నా చేతి చెప్పినట్టు ఈ చేతి ఇంటదైనదా? ఈ చేతి కష్టమవుతున్నప్పుడు ఈ చేతు పనిచేస్తా పనిచేయదా? అయ్యా పనిచేస్తా పనిచేయదు. ఈ కాలు నడిచినట్టు ఈ కాలు నడుతుందా? లేకపోతే ఈ కాలు ముందు అడిగెత్తుంటే నేను రాని ఈయన ఉంటా అంటే ఆయన ఆగిపోతుంది. ఈ కాలు కూడా ముందు అడిగెత్తది అయ్యా. ఈ రెండు అట్లనే నా శరీరంలో నా అవయవాలన్నీ పనిచేసినట్టే ఇక్కడ కూడా సార్వత్రిక సంఘం అని పిలువబడుతున్నా ఆయన శరీరంలో రొట్టెలో చేస్తున్న మనందరం కూడా ఒక శరీరం కాబట్టి అందరిది ఒకటే ఆలోచన ఉండాలి. ఏముండాలి అందరిది? అమ్మ అందరిది ఏముండాలి? ఒకటి ఆలోచన. మీరు పాస్టర్ గారు చెప్తున్నా అది కాదు ఇది చెయ్యి అన్నాం అనుకో. ఇప్పుడు పాస్టర్ గారు ఒక ఆలోచన, నీది ఒక ఆలోచన. ఒక బ్రదర్ ఒకటి చెప్పాడు అనుకో, అది అట్లా కాదు ఇది చేద్దాం. ఈయనది ఒక ఆలోచన, ఆయనది ఒక ఆలోచన. ఇట్లా మనిషికి ఒక ఆలోచనతో నడిచేది కాదు ఈ శరీరం. అందరు కలిపి ఒకటే శరీరముగా మార్చబడ్డాం.
రొట్టెలో చేయి వేసాం కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే నీ కులం చచ్చిపోయింది, నీ మతం చచ్చిపోయింది, నీ నీ ఆస్తిపాసులు చచ్చిపోయాయి, సమస్తం పంటగా మార్చబడ్డది. రొట్టెలో చేయి వేసి అందరం ఒకటే శరీరంగా మార్చబడ్డాం. ఆ శరీరం పేరే క్రీస్తు. ఆ శరీరం పేరే క్రీస్తు. ఇప్పుడు మనం అందరం కలిసి మనకు ఒక పేరు వచ్చింది. ఏంటిది? క్రైస్తవులము. ఏం పేరమ్మా? మనం అందరం క్రైస్తవులు. చివరిగా ముగించుకుందాం. చదవండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:24 చదవండి. దానిని మించి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పాను. ఇప్పుడు తన సంఘం కొరకు ఆయన శరీరాన్ని ఇచ్చాడు. ఎటు పెట్టి ఆయన శరీరమే ఉన్నతమైంది. అందరూ మంచిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన రొట్టెని విడిచి ఇది మీ కొరకైనా నా శరీరం. ఎవరి శరీరం అమ్మా ఇప్పుడు మనం పాలు పొందుతుంది? యోహాను సువార్త 6:54 నుండి 56 వరకు ఒక్కటి మొదటి మాటనే చదువు. 56 వరకు. 6:54. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే మళ్ళీ కిందికి నిత్య జీవము గలవాడు. మొత్తం చదువు. నా శరీరం నా శరీరం అని ఉంటుంది. నా శరీరము తిని 55 వచ్చినమా? నా శరీరము నిజమైన ఆహారము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు. ఇప్పుడు పైనుంచి ఒకసారి 54 చదువు ఒకసారి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఒకటి ఆయన శరీరం. సంఘం ఎవరు? సంఘం ఎవరమ్మా? ఆయన శరీరం. ఆయన శరీరానికి ఆయన ఏమిచ్చాడు? ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెని ఇచ్చాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. నువ్వు రొట్టెలో చేయి వేస్తే నిత్య జీవానికి వారసునిగా మార్చబడుతూ. 55 తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యందుము. ఇప్పుడు ఎంతమంది యేసు ప్రభువు నిలబడి బిడ్డలాగా ఉంటారో మీకే తెలుసు. నా శరీరం తిని నా రక్తం త్రాగేటోళ్ళతో ఎవరు ఉంటారట? ఆయన శరీరం ఆయన రక్తం తినేటోళ్ళతో ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. యేసయ్య మీతో ఉండాలని మీకు ఇష్టం ఉంటే ఆయనకు నచ్చినట్టుగా బ్రతుకుడు. ఆయన మీతో ఉంటాడు. ఆ రొట్టెలో చేయి వేసి మీకు ఇష్టానుసారంగా బ్రతికితే మీతో మీరే వెళ్తారు అంతే. ఇంకెవరు రారు. మీతో యేసయ్య ఉండడు. ఉండాలి అంటే ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.